ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రస్తుతం నేను యెరూషలేం వీధుల్లో ఉన్నాను, అక్కడ నడుస్తున్నాను. ఇది చాలా అద్భుతమైన స్థలం. మీకు కొద్దిసేపట్లో ఆ స్థలాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక స్థలంలోకి వస్తున్నాం. ఇప్పుడు గమనించండి, ఈ పైన రాయబడింది చూడండి, గెత్సెమనీ. ఆ స్థలానికి ఇప్పుడు మనం చేరుకున్నాం. లోనికి ప్రవేశిస్తున్నాను. చూడండి, ఈ గెత్సెమనీ తోటలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ చెట్లన్నీ కూడా ఒలీవల చెట్లు. ఇవన్నీ ఒలీవ చెట్లే. చూడండి, ఎంత అద్భుతమైన స్థలానికి చేరుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఏదో ఒక దినం ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ ఈ ప్రాంతాన్ని దర్శించాలని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ ఆగస్టు నెల 24వ తారీఖు యెరూషలేం ప్రయాణం ఉంది. ఆ సంఘముతో మీరు కూడా ఆ గ్రూప్లో ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూడండి, ఇదంతా గెత్సెమనీ తోట, ఒలివల చెట్లు, అన్ని ఒలివ చెట్లే. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, నేను చూపిస్తాను. చూడండి, ఇంత మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు మరొకసారి దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గమనించండి, ఇదంతా కూడా ఇప్పుడు మనం చూసిన గోల్డెన్ గేట్ అదేనండి. గోల్డెన్ గేట్ అదే. అది చూడండి, మూయబడి ఉన్నాయి. చూడండి, తలుపులు మూయబడి ఉన్నాయి. దాన్ని గోల్డెన్ గేట్ అంటారు. దీనికి చాలా ద్వారాలు ఉన్నాయి. అందులో అన్ని ద్వారాలు తెరిసే ఉంటాయి, కానీ ఈ ఒక్క ద్వారమే మూయబడి ఉంటుంది. యేసు ప్రభువారు మరణించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మూయబడిన ద్వారాలు ఇప్పటి వరకు ఎవరు ఏ మనుషుడు తెరవలేరు కూడా. తిరిగి ఒలీవల కొండ మీదకి ఎప్పుడైతే యేసయ్య దిగి వస్తాడో, ఆయన ఈ దారిన వెళ్తూ ఆ గోల్డెన్ గేట్ గుండంగానే అందులో నుండి ఆయన ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ ద్వారాలు తెరవబడతాయండి. ఆ స్థలానికి మనం వచ్చున్నాం. దాన్ని మీరు చక్కగా చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది ఇదంతా కూడా గెత్సెమనీ తోట, ఒలీవల చెట్లు. ఈ తోటలో ఒలీవ చెట్లే ఉంటాయి. అయితే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఏ చెట్టు కింద అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ చెట్టు నేటికి బ్రతుకుంది. చాలా అద్భుతమైన చెట్టు అది. మీకు చూపిస్తాను చూడండి. పైన అంతా డొల్లే ఉంటుంది, లోపట ప్రతి సంవత్సరం అది చిగురిస్తూనే ఉంటుందండి. ఇప్పటికీ కూడా పచ్చిగానే ఉంది ఆ చెట్టు. కొద్ది క్షణాల్లోనే ఆ చెట్టును మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. అదిగో వచ్చింది చూడండి. ఇదేనండి ఒలీవల చెట్టు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కాలపు నాటి నుండి ఇంకా బ్రతికే ఉంది. చూడండి, ఇంకా చిగురిస్తుంది, చక్కగా పండ్లు ఇస్తున్నాయి. మీకు ఆ పండ్లు కనబడుతున్నట్టున్నాయి. చూడండి, పండ్లు కనబడుతున్నాయి. అందుకని దీని ప్రత్యేకత కొరికే సపరేట్గా ఈ గ్రిల్ కూడా వేయడం జరిగింది, ఎవరు తాకకూడదని. సపరేట్ గ్రిల్ వేసి ఉన్నారు చూడండి ఈ చెట్టుకి. ఇదండి అద్భుతమైన చెట్టు. చూడండి, కొత్తగా ఒక కొమ్మ చిగురించింది చూడండి, అదో ఇంకా చిగురిస్తున్నాయి. చూడండి, చిన్న లేత కొమ్మలు వచ్చి ఉన్నాయి, దానికి కాయలు ఉన్నాయి. చూడండి, ఇదండి ఒలీవల తోట. దేవుడు ఈరోజు ఈ స్థలానికి తీసుకొని వచ్చున్నారు. మీరు కూడా ఒక రోజు ఖచ్చితంగా ఈ స్థలాన్ని మీరు దర్శించాలి. ఆగస్టు నెలలో మరలా తిరిగి సంఘంతో కలిసి రాబోతున్నాను. అప్పుడు మీరు కూడా వస్తారని నేను నమ్ముతున్నాను. మీకు ఇప్పుడు ఇది కనబడుతుంది చూడండి, ఇక్కడ అంటే జస్ట్ అది ఒక నమూనా. ఇలాగునే గెత్సెమనీ తోటలో ఒక రాయి మీద యేసు ప్రభు ప్రార్థన చేసింది, అది మందిరం లోపల ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం వెళ్ళి చూడబోతున్నాం. జస్ట్ అది ఒక నమూనా. దేవునికి స్తోత్రం. రండి లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం గెత్సెమనీ మందిరంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, అద్భుతమైన ద్వారాలు. గెత్సెమనీ మందిరానికి చాలా అద్భుతమైన, చాలా బందోబస్తుతో కూడిన ద్వారాలండి ఇవి. ఇప్పుడు లోనికి ప్రవేశిస్తున్నాం మందిరంలోనికి. ఇది మందిరం అండి, ఇదే మందిరం. ఇప్పుడు ఆ స్థలానికి వెళ్తున్నాం. రండి మీకు చూపిస్తాను. లోనికి ప్రవేశిస్తున్నాం. ఎక్కడైతే యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడో ఆ స్థలానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం.
ఇదిగోండి దగ్గరకు వచ్చును, చెప్పులు విడిచిపెట్టి లోనికి వెళ్తున్నాను. ఈ స్థలంలోనే యేసు ప్రభు వారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఈ స్థలంలో కన్నీరు చెమట బిందువుగా మారెను అనే మాటను మనం గమనిస్తాం. ఇక్కడే యేసు ప్రభు కన్నీరు విడిచి ఏడ్చిన స్థలం ఇది. యెరూషలేము కోసం ఏడ్చిన స్థలం, నశించిపోతున్న ప్రజల కొరకు ఏడ్చిన స్థలం, అద్భుతమైన స్థలానికి మనం వచ్చున్నాం. నేను ఇప్పుడు సంగమా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను ఉన్న ఈ స్థలము యేసు ప్రభు వారు మోకరించి కన్నీరు కార్చిన ఈ విలువైన స్థలం. ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం అండి. కేవలం ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగల్లో మరి నా దేవుడు ఇక్కడికి ఎందుకు తోడుకొని వచ్చున్నాడో తెలియదు, కానీ మీ కొరకు, సంఘం అంతటి కొరకు ప్రార్థించడానికి దేవుడు నన్ను ఇక్కడ నడిపించున్నాడు. మీ కొరకు నేను ఇక్కడ ప్రార్థన చేయబోతున్నాను. నేను మోకరించిన ఈ స్థలం యేసయ్య కన్నీరు విడిచిన స్థలం. ఈ 30 దినాలు పండుగల తర్వాత మీరును మీ కుటుంబాలు, సంఘం అంతా కూడా గొప్ప కార్యాలు చూడబోతున్నారు. మీరు నాతో పాటు ఏకీభవించండి. నువ్వు తీరింది నా మనసు నీలో, పరవశించింది నామది నీలో. తనువు తీరింది నా మనసు నీలో, పరవశించింది నామది నీలో. యేసయ్యా నా ఆనందము నీవే, యేసయ్యా నా నిరీక్షణ నీవే, యేసయ్యా నా ఆనందము నీవే, యేసయ్యా నా నిరీక్షణ నీవే. నీ దివ్య కిరణమే వెలిగించెను, క్షణంలో మారిపోయే నా జీవిత గమనము. నీ దివ్య కిరణమే వెలిగించెను, క్షణంలో మారిపోయే నా జీవిత గమనము. తనువు తీరింది నా మనసు నీలో, పరవశించింది నామది నీలో.